హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే హెల్త్కి చాలా మంచిదైన రాగిపిండి సొరకాయ రోటీలను అయితే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దామండి. ఈ రాగిపిండితో చేసిన రోటీలు అయితే హెల్త్కి చాలా మంచిదండి. హెల్తీ ఫుడ్ తినాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని అయితే వారంలో ఒక్కసారైనా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అయితే చాలా మంచిదండి. దీని ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్. అలాగే వీటిని అయితే మనం టిఫిన్లోకైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా ఏ టైంలోనైనా ప్రిపేర్ చేసేసుకొని అయితే తినేసేయచ్చండి. ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ని తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు రాగి పిండిని తీసుకోవాలండి. 2 స్పూన్స్ రాగి పిండికి 1 స్పూన్ జొన్న పిండిని తీసుకోవాలండి. ఇలా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, అలాగే కొత్తిమీరని అయితే ఇలా మెత్తటి పేస్ట్లో మిక్సీ వేసుకోవాలండి. దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే సొరకాయని కూడా మనం ముందుగానే మిక్సీ పట్టుకోవాలండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా. ఆ సొరకాయ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని దీన్ని అంతటిని అయితే బాగా కలిపేసుకోవాలండి. మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ సొరకాయలో అలాగే ఉల్లిపాయలో వాటరే మనకు సరిపోతాయండి పిండిని కలుపుకోవడానికి. ఇలా అయితే అంతా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసిన తర్వాత మూత పెట్టి దీన్ని అయితే ఒక అరగంట పాటు అయితే పక్కన ఉంచుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనాన్ని అయితే పెట్టుకోవాలండి. అలాగే ఈ రాగి పిండిని అయితే మనం ఇప్పుడు రోటీలను చేయడానికైతే ఒక తడి క్లాత్ని అయితే తీసుకున్నామండి. మనం చపాతీలా చేయడానికైతే ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన అలా చపాతీ కర్రతో అయితే మనకి రావండి. అందుకని ఇలా ఒక తడి క్లాత్ని తీసుకొని ఇలా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ముద్దను తీసుకొని వేళ్లతో ఇలా నొక్కుతూ రోటీ సైజులో అయితే మనం ఇలా చేసేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోటీలను అయితే పెనం వేడైన తర్వాత అయితే మనం పెనం మీద అయితే వేసేసుకోవాలండి. తర్వాత అయితే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని మంటనైతే హై ఫ్లేమ్ కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీని మీద అయితే ఒక మూతను పెట్టి ఒక 2 నిమిషాలు అయితే కాల్చుకోవాలండి. తర్వాత అయితే దీన్ని మరొక వైపుకు కూడా తిప్పుకొని మరి కాస్త ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే కాల్చుకోవాలి. ఇలా రోటీ 2 వైపులా మంచిగా కాలేలా అయితే కాల్చేసుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని రోటీలను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా చాలా సింపుల్గా హెల్త్కి చాలా మంచిదైన రాగి పిండి సొరకాయ రోటీలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటినైతే పెరుగు కాంబినేషన్తో తిన్నా, అలాగే ఏదైనా చట్నీ, అలాగే ఉల్లిపాయ కారం కాంబినేషన్తో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.